24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. అమెరికాలో ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడా? అక్కడున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారా? అసలు ట్రంప్ యొక్క 100 రోజుల పాలన ఎలా ఉంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నాడు అనేది మనం చాలా విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరు శ్రీశైలం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎస్ సార్, ముందుగా ట్రంప్ పాలనలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పాలనలో ముఖ్యంగా ఆయన చాలా ఆంక్షలు చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల మీద ఎందుకు అంత కక్ష అంటారు? అంటే విద్యార్థుల మీద కక్ష అనేటటువంటిది మన యాంగిల్లో చూస్తున్నాం, కానీ అమెరికా యాంగిల్లో వాళ్ళు కొద్దిగా రిఫార్మేటివ్ ఫార్మేట్ లో ఆలోచిస్తున్నారు. అందు గురించి ఎందుకంటే ఇప్పుడు కొత్త లెజిస్లేషన్స్ కానీ బార్డర్ ఎమర్జెన్సీస్ కానివ్వండి, అక్కడ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ విధానాలను మార్చాలనేటటువంటి ఉద్దేశంతోని భారతదేశంతో పాటు ఇంకో కొన్ని దేశాలు కొద్దిగా ఇబ్బంది పడుతుండొచ్చు. దాని మీద మాట్లాడడానికి చాలా వరకు మన భారతదేశం నుండి దౌత్య అధికారులు అమెరికాతోని సంప్రదింపులు చేస్తున్నారు. మనం అనుకునేటటువంటి సీరియస్నెస్ అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉండదు. స్టార్టింగ్ లో ఉన్నటువంటి సీరియస్నెస్ ఇప్పుడు లేదు. ఫస్ట్ మంత్ లో ఉన్నటువంటి సీరియస్నెస్ నెక్స్ట్ 2 months లో అది లేదు. చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. ప్రభుత్వం కూడా అర్థం చేసుకునే విధంగా అమెరికాకు చెప్పే విషయంలో మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఫిబ్రవరి నెలలో నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ వైట్ హౌస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రధానంగా చర్చించినటువంటి అంశాలలో విద్యార్థుల అంశమే అక్కడ ప్రధానంగా చర్చకు వచ్చింది. అట్లా మనం అనుకున్నంత సీరియస్నెస్ అనేటటువంటిది స్టార్టింగ్ లో ఉన్నంత సీరియస్నెస్ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో లేదండి. అంటే మనం చూసాం సార్, అలాగే ఏంటంటే ట్రాఫిక్ చలాలని సైతం కూడా టోకెన్లు ఇచ్చి మరి పంపిస్తున్నారు. అంటే అది కరెక్ట్ అంటారా? అంటే మేడం, అమెరికాలో ప్రతి సంవత్సరం 3,50,000 మంది మన ఇండియా నుండి వెళ్తున్నారు. ఇండియా నుండి 3,50,000 మంది విద్యార్థులు వెళ్తే ఎవరో ఒక్కరిని, అంటే మీరు చెప్పింది టెక్సాస్ లోని ఆస్టిన్ సిటీలో ఒకరికి స్టిక్కర్ వేసినటువంటి సంఘటన, నలుగురికి స్టిక్కర్ వేశారు. నలుగురులో ఒకరు ఇండియన్ ఉన్నారు. అందు గురించి దాన్ని మనం అంత ఎగ్జాగరేటివ్ గా చూడవలసిన అవసరం లేదు. అక్కడ మీరు ఫస్ట్ పాస్పోర్ట్ ఇచ్చి మీకు వీసా ఇచ్చి మీరు ఎప్పుడైతే హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేస్తారో అక్కడ మీకు ఒక 45 minutes కూర్చుండబెట్టి మీకు ఒకటి సెషన్ ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ నిబంధనలు ఎట్లా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ లాస్ ఎంత సీరియస్ గా ఉంటాయి, పర్టికులర్ గా మన ఇండియా నుండే కాకుండా వేరే ఏ దేశాల నుండి వచ్చేటటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి స్ట్రిక్ట్ ఇవిటీజింగ్ లాస్ గురించి చెప్తారు. మీరు ఇప్పుడు అమెరికా అమ్మాయి అనుకోండి, అమెరికాలో ఉన్నారనుకోండి, అమెరికా అమ్మాయి మీ చూపు నాకు నచ్చలేదు అంటానంటే కంప్లైంట్ నచ్చలేదు అనేటటువంటి అంశాన్ని ప్రూవ్ చేయగలిగితే 30 years జైలండి. అందు గురించి మహిళ అక్కడ అంత సేఫ్ గా ఉండగలుగుతుంది. మహిళలు అందులో సేఫ్ గా ఫీల్ కాగలుగుతున్నారు. ఒక అబ్బాయి చూపు నాకు అంటే ఇంకా ఇవిటీజింగ్ అనేది వేరు, రేప్ అనేది వేరు, అండ్ ఇంకా వాళ్ళ విల్క్ ఎగనెస్ట్ గా ప్రవర్తించడం అనేది వేరు. ఎవరిదైనా చూపు నచ్చకున్నా గానీ కంప్లైంట్ ఇచ్చేటటువంటి వెసులుబాటు స్ట్రిక్ట్ లాస్ అక్కడ ఉన్నాయి కనుక ఎవరైతే ఇండియా నుండి ఇతర దేశాల నుండి అమెరికాకు పోతారో వాళ్లకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో ఒక 45 minutes ఓరియంటేషన్ ఉంటుంది. వాళ్ళు ఏ యూనివర్సిటీకి పోయినా గానీ యూనివర్సిటీలో మొదటి వారం మొత్తం మీరు డూస్ అండ్ డోంట్స్, యూనివర్సిటీ రూల్స్ ఏంటి, అక్కడ స్టేట్ రూల్స్ ఏంటి, కౌంటీ రూల్స్ ఏంటి. అమెరికా ఎట్లాంటి దేశం అంటేనంటే ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ లో ఉన్నాం, జూబ్లీ హిల్స్ కి ఒక రూల్ ఉంటుంది. బంజారాహిల్స్కి వెళ్ళినాం అనుకో, బంజారాహిల్స్ కి ఒక రూల్ ఉంటుంది. సొంత కౌంటీలు వాళ్ళ కౌంటీల పరిరక్షణ గురించి వాళ్ళు ఒక్కొక్క చట్టాలు అనేది నిర్మిస్తారు. ఒక దగ్గర గ్యాంబ్లింగ్ లీగల్, ఇంకో దగ్గర గ్యాంబ్లింగ్ ఇల్లీగల్. ఒక దగ్గర జింకల వేట, స్ప్రింగ్ సీజన్ లో జింకల వేట లీగల్, మళ్ళా పక్క స్టేట్ కి వెళ్ళారనుకో ఇల్లీగల్. అందు గురించి ఆ ప్రాంతాల వారిగా, రాష్ట్రాల వారిగా, పట్టణాల వారిగా, కౌంటీల వారిగా, రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి చట్టాల మీద వీళ్ళు చదువుకునే అవకాశం ఉండదు కనుక యూనివర్సిటీలో వాళ్లకు వార్మప్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. మనం అక్కడ లాస్ ను గౌరవించాలి. స్టిక్కర్ అనేటటువంటిది అమెరికా చట్టంలో చాలా సీరియస్ అఫెన్స్. 3 స్టిక్కర్లు అంటే ట్రాఫిక్ చాలన్లు 3 పడితే వాళ్ళ పాస్పోర్ట్ రద్దు చేసేటటువంటి వెసులుబాటు అమెరికా చట్టాలలో ఉంది. అందు గురించి మనం ఇక దాన్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. మనం వాళ్ళని మార్చమని చెప్పి అడగలేము. అక్కడికి వెళ్ళి వాళ్ళ చట్టాలను మార్చమని చెప్పి చెప్పలేము. అర్థం చేసుకోవాలి. రైట్ సార్, ముఖ్యంగా దిగుమతి సుంకాలు దీనికి సంబంధించి చైనా అయితే ఖండిస్తుంది, కానీ ఇండియా సరెండర్ అయిపోయింది అనుకోవచ్చా?
ఇండియా సరెండర్ అయిపోయింది. ఇప్పుడు దిగుమతి సుంకాలు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేటటువంటి ట్రీటీలు అమెరికాతోనే చాలా బలంగా ఉన్నాయి. ప్రపంచంలో 84 దేశాలలో ఎవరికీ లేనటువంటి వెసులుబాట్లు మన భారతదేశంతోనుంది. భారతదేశం గతంలో జో బైడెన్ ప్రభుత్వం కానీ దాన్ని కంటిన్యూ, డొనాల్డ్ ట్రంప్ కూడా కంటిన్యూ చేశారు. 2030 వరకు మనము $500 బిలియన్ బిజినెస్ అమెరికా భారత్ల మధ్య జరుగుతుంది. దానికి సంబంధించి మార్చి 25వ తేదీన ఒక బైలేటరల్ ట్రీటీ కూడా ఎగ్జిక్యూట్ అయింది. అవి బలంగా ఉన్నాయి. మనకు ఉన్నటువంటి వాళ్ళ ట్రేడ్ రిలేషన్స్ కానీ చాలా పక్కాగా కొనసాగుతున్నాయి. కొన్ని అంశాలలో కొన్ని ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మనము ఒక 30-40 అంశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఒక 50-60 అంశాలు మనం దిగుమతి చేసుకుంటున్నాం అంటేనంటే ఒక్కొక్క ప్రొడక్టివిటీ ఒక్కొక్క కమాడిటీకి సపరేట్ చట్టం అనేటటువంటిది వర్తిస్తుంది. దానికి వాళ్ళు 27% వరకు సుంకాలు కలెక్ట్ చేసుకుంటామన్నారు. ప్రకటించినటువంటి 24 గంటలలో మెడిసిన్స్ ను దాంట్లోకి ఎగ్జామ్ చేశారు. మనం ప్రొడక్ట్ చేసేటటువంటివి, భారతదేశంలో ప్రొడక్ట్ చేసేటటువంటి మెడిసిన్స్ అమెరికాలో 17% వాడుతున్నారు. అది అంతకంటే గొప్పే ఉంటదండి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఏవైతే కొనసాగుతున్నటువంటి రూమర్స్ మీద అడ్డుకట్టపడాలి. అమెరికా స్టార్టింగ్ లో వాళ్ళని కట్టడి చేసుకోవడానికి బార్డర్ ఎమర్జెన్సీ విధించారు. అందులో భారతీయులు కూడా కొంతమంది సఫరర్స్ అయ్యారు. అయితే భారతీయులు సఫరర్స్ అయినాక ఇమీడియట్లీ నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మన అంబాసిడర్స్ కానివ్వండి, వాళ్ళందరూ రంగంలోకి దిగి ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే అవగాహన లోపాలు జరుగుతున్నాయో వాటిని రెక్టిఫై చేశారు. ఇంకా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. అంటే మనకి సోషల్ మీడియాలో ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయో ఇట్లా ట్రంప్ వైఖరి బాలేదని, ఒకవేళ ఆయన వైఖరి ఇట్లానే కొనసాగితే మాత్రం మన మార్కెట్ పడిపోయే అవకాశం ఉంది అని అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్? అట్లా ట్రంప్ కానివ్వండి, ట్రంప్ XYZలు మళ్ళీ వచ్చినా గానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ అభివృద్ధిని నిరోధించేటటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు. ఈ రోజు అమెరికాలో ప్రతి అణువు మన భారతీయులతోనే కొనసాగుతుంది. టెక్నాలజీ అనుకోండి, మీరు అమెరికా టాప్ 10 డాక్టర్స్ తీసుకుంటే 8 మంది మన వాళ్ళు ఉంటారు. టాప్ 10 టెక్నీషియన్స్ తీసుకుంటే 9 మెంబర్స్ మన వాళ్ళు ఉంటారు. టాప్ 10 బిజినెస్ మెన్లను తీసుకుంటే 5 మెంబర్స్ మన వాళ్ళు ఉంటారు. అందు గురించి భారత్ అమెరికా సంబంధం అనేటటువంటిది అవినాభావ సంబంధం. ఏ ట్రంపో ఏ జో బైడెనో రేపు ఇంకెవరో వ్యానిస్ వస్తే విడదీసేటటువంటిది కాదు. వాళ్ళ అభివృద్ధి ప్యాటర్న్ మొత్తం వ్యవస్థీకృతంగా భారత్తోనే అనుబంధంగా ఉంది. అందు గురించి కొన్ని జరిగేటటువంటి సంఘటనలను మనం ఇక్కడ మీడియా భూతద్దంలో చూపెట్టడం కంటే మన వాళ్ళని అక్కడ కరెక్ట్ చేసుకోమని చెప్పడమే అది సమంజసం. ఇప్పుడు ఆల్రెడీ ఓపీటీ సిపిటి విధానాలు, ఓపీటీలో గ్రీన్ కార్డ్ గ్రాంట్ చేస్తామంటని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో ప్రచారం చేసిండ్రు. మన భారతదేశంతో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీ లీడర్లంతా ట్రంప్ కు ఒక లెటర్ రాశారు. మీరు ఎన్నికలలో ఇది ప్రామిస్ చేశారు, ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని. ట్రంప్ ప్రభుత్వం చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది. ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని పర్టికులర్ భారతదేశానికి ఇచ్చిన దాన్ని ఆయన నిలుపుకోవాలని అనుకుంటున్నారు. కావాలంటే ఇంకా పెంచాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు అయితే మీకు నచ్చుతున్నాయి అని చెప్పొచ్చు, కానీ చాలా మందికి అవి నచ్చట్లేదు. అంటే ఏంటి తేడా ఏంటంటారు? ట్రంప్ నిర్ణయాలు నాకు నచ్చుతున్నాయని చెప్పడం లేదు, అది నచ్చాలి, మ్యాండేటరీ, అది రూల్ అనమాట. ఎందుకంటే ఎందుకు నెగిటివ్ అవుతున్నారు? నెగిటివ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరు? అసలు ట్రంప్ నిర్ణయాలతో బాధితులు ఒకరిని చూపించండి నాకు భూమి మీద. ఇక్కడ మన ఇండియాలో చూపించండి. మనం గత సంవత్సరంలో 3,000 మంది 30,000 మందికి 3,38,000 మందికి విజాలు ఇచ్చారు. ఈ సంవత్సరం 4 లక్షల మందికి ఇస్తున్నారు. మరి అది పెరిగిందనుకోవాలా తగ్గిందనుకోవాలా? ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి రూల్స్ కొద్దిగా స్ట్రెంథన్ చేశారు. ఇంతకు ముందు అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా వరకు యాంటీ నేషనల్ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళని కట్టడి చేయడానికి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను సన్మార్గం చేయడానికి, వాళ్ళని లీగలైజ్ చేయడానికి ట్రంప్ కఠినతరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మనం పొరుగు దేశంగా భారతదేశం గర్వపడాలి, సంతోషించాలి. అక్కడ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒక భారతదేశానికి వ్యతిరేకంగా కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 184 దేశాలకు అవే నిబంధనలు వర్తిస్తాయి. మనం కూడా వాటిని పాటించాలి. మనం అందులో ఎక్స్క్లూజివ్
మనం అందులో స్పెషల్ అంటని చెప్పి ప్రభుత్వం నుండి నివేదన అందినటువంటి ఇమ్మీడియట్ గా మెడిసిన్స్ మీద రిలాక్సేషన్ ఇచ్చారు, స్టూడెంట్స్ మీద రిలాక్సేషన్ ఇచ్చారు. స్టూడెంట్స్ అక్కడ హోటళ్లలో పనిచేస్తుంటే మొదటి నెల మొత్తం డ్రైవులు చేసి పట్టుకొని వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు చేసినా కానీ ఆ డ్రైవ్స్ అనేవి ఏవి జరగడం లేదు. అవగాహన మన ప్రభుత్వ దౌత్య విధానం అనేటటువంటిది పనిచేసింది. మన ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటిది వాళ్ళు వినగలుగుతున్నారు, వాళ్ళు వింటున్నారు. అంటే అక్కడ అమెరికాలో ఎవరైతే మన ఇండియాకి సంబంధించి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకోవచ్చా మనం? ఇప్పుడున్న పరిస్థితులలో ఏమీ లేవు. ఎవరైతే లీగల్ గా ఇమ్మిగ్రేషన్ వాళ్ళ నిబంధనల ప్రకారంగా వెళ్ళారో ఎవరికి ఏ రకమైనటువంటి ప్రాబ్లం అనేది లేదు. ప్రభుత్వమే దానికి బాధ్యత వహిస్తుంది. కానీ మీరు అక్కడ వెళ్ళి మీకు వీక్లీ 40 గంటలు పని గంటలు, మీరు 80 గంటలు చేస్తున్నాం అనుకో, అక్కడ ఈజీగా ట్రాకబుల్ అవుతుంది అనమాట. వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఏదైతే వ్యతిరేకత ఉన్నదో విద్యార్థులు కూడా ఆలోచించాలి. మీరు ఎందుకంటారంటే ఇంత కష్టపడి ఎన్ని ప్రయాసాలు పడి అక్కడ పోయి పనిచేసే దానికంటే ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యూనివర్సిటీ ర్యాంకులు తెచ్చి ఒక డిస్టెంటివ్ స్టూడెంట్ గా బయటకు వచ్చారనుకోండి, అమెరికాలో ఆదరించినట్టు ఇతర ఏ దేశాలలో ఆదరించారు. అది ఆ వెసులుబాటు అక్కడ ఉంది. మొత్తానికైతే ట్రంప్ నిర్ణయాలు అయితే సరిగ్గానే ఉన్నాయి, మన ఆలోచన విధానం కూడా కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కనుక కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. భారత్ లేకుండా అమెరికా లేదు, అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.